హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటారండి. చిన్నపిల్లల్ని మనము అమ్మవారిలాగా పూజిస్తాము. ప్రతి ఇంట్లో కాళ్ళకి పారని పెట్టి చేతికి గోరింటాకు పెట్టి ఇట్లా అమ్మవారికి కొంతమంది 9 మందిని అట్లా పిలిచి వాయినాలు ఇస్తారు, పసుబొట్టు ఇస్తారు. మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లల్ని ఇలా బాల త్రిపుర సుందరి గెటప్లో రెడీ చేసామండి. త్రిశూలం అన్నీ ఇంట్లోనే పెట్టాము. నుదుటన పసుపు కుంకుమతో బొట్టు, పెద్ద మాల అయితే ఇద్దరికి కలిపి వేసాము. కిరీటం లేదు అని ఇట్లా చున్నీలాగా అమ్మవారిది పైనుంచి కప్పాము. త్రిశూలంతో మహిషాసుర వర్ధిని రూపంలో మరియు అన్నీ ఒక్కొక్క రూపంలో అయితే అమ్మవారిలాగా దర్శనం అయితే ఒక్కొక్క ఫోజ్లో అయితే మేము వీడియో తీసాము. చిన్న పాప కూడా చాలా మంచిగా రెడీ అయిందండి. ఇద్దరికిద్దరు ఇంట్లో సేమ్ దుర్గాదేవి లాగా సాక్షాత్తు మాకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మీతో షేర్ చేయాలనిపించిందండి, అందుకే ఈ వీడియో అయితే ఒకసారి షేర్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ నవరాత్రి గాజులు అయితే మా పిల్లలకి వేపిస్తాము. అలాగే ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేస్తాము. కలశం అవన్నీ పెట్టం కానీ మామూలుగా అయితే పూజించుకుంటాము. అలా పూజ చేస్తే అమ్మవారు అయితే అందరికీ చాలా అనుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక అండి. మహిషాసుర వర్ధిని రూపంలో కనిపిస్తుంది. త్రిశూలంతో రాక్షస సంహారణంలాగా మనకైతే ఇప్పుడు కోపంలో అమ్మవారు ఎలా ఉంటారు అలా మనకైతే దర్శనం ఇస్తుందండి.